అంటే చాలామంది చెప్తే ఒప్పుకోరు, కానీ అందం ఉంటేనే అందం, ఆస్తి, డబ్బులు చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఏమీ లేకపోతే చేసుకోరన్నట్టేగా. అంటే మీ ఆయనకి నువ్వు నచ్చనట్టేగా. అది ప్రేమ అంటావా? అంటే ఇప్పుడు నిన్ను ప్రేమించినట్ట, నువ్వు ఇచ్చే కట్నాన్ని ప్రేమించినట్ట? దేని ప్రేమించినట్టు? అంతేనా? మరి ఇంటికి వెళ్ళి గొడవెట్టి మరి ఏం చేస్తావు? నిన్ను ప్రేమించాడా, నువ్వు ఇచ్చే కట్నాన్ని ప్రేమించాడా? అంతేనా? ఓ రూపాయి ఎక్కువ వచ్చిందండి, ఇది వద్దండి అది అన్నాడు అనుకోండి, ఈ సంబంధం వద్దు ఆ సంబంధం చేసుకుంటాను, ఓ రూపాయి ఎక్కువ ఇస్తున్నారంటే దేని ప్రేమించినట్టు? అంతేనా? మనిషిని చూసినట్ట, మనీ చూసినట్ట ఇప్పుడు. అలాగని మీరేం తక్కువ తినలేదు. ఆడికి ఎంత ఉందో మీరు ఎంత ఉందండి పిల్లోడికి? అంత ఉందండి, అంత ఉంటే ఆడికి ఇద్దామండి. వీడికి తక్కువ ఉందట, వీడికి ఇవ్వద్దండి. వీడికి ఎంత ఉంది? వీడికి తక్కువ ఉందండి, 1 ఎకరం తక్కువ ఉందట, ఆడికి 2 ఎకరాలు ఎక్కువ ఉందట. అందుకని కాళ్ళు లేకపోయినా పర్లేదండి, 2 ఎకరాలు ఎక్కువ ఉంది కాబట్టి అడిగి ఇచ్చేద్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే, ఒక స్వార్థపరుడు మరో స్వార్థపరురాలని, ఒక స్వార్థపరురాలు ఇంకో స్వార్థపరుడిని పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే వివాహ బంధం, నీవు నేను వాక్యం ఎరిగిన వారమై, వాక్యము తెలుసుకున్న వారమై, ప్రభు కొరకు జతపరచబడి ప్రభు పనిలో మనమిద్దరం వాడబడదాం, అకుల ప్రిస్కిల్లలాగా అన్నట్టు ఉండాలి. అంతేనా?